వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22 ఏలో భాగంగా ఇవాళ మనం మాట్లాడుకోబోయేటువంటి అనేక అంశాల్లో ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో మీద నేను ఎటువంటి కామెంట్ కూడా నేను చెయ్యను. దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది మీరే చెప్పండి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద వీడియో ఫస్ట్. లెట్స్ సీ. మాది రాయచూడి తాలూకా రామాపురం మండలం చెరుమందరపల్లె. మాకు అయాన్ చంద్రబాబు గారు మాకు అన్యాయం జరిగింది. 5 ఎకరాలు మాకు 30 ఏళ్ళ కింద పట్టా ఇచ్చింది గవర్నమెంట్. 1996లో ఇచ్చింది. లోన్ తెచ్చుకున్నాం, మాకు లోన్ ఇచ్చింది గవర్నమెంట్. ఓకే, బాగానే ఉంది. మేము పొలం పెట్టుకుంటున్నాం. మాకు భూమి వైసీపీ ప్రభుత్వంలో మాకు అన్యాయం చేసేసింది. ఏం చేసింది? మాకు భూమి ఓన్లో పెట్టింది. 2 మాటలు శ్రీకాంత్ రెడ్డి దగ్గరికి ఆయన ఎమ్మెల్యేకి అడిగినాం, ఆ న్యాయం చేస్తాపో అన్నాడు శ్రీకాంత్ రెడ్డి. న్యాయం చేస్తాపో, మీకు న్యాయం చేస్తుంది. న్యాయం జరుగుతూనే ఉంటే మళ్ళీ కలెక్టర్కి అడిగినాం, ఆర్డీఓకి అడిగినాం. ఆయన ఏమన్నాడు? నేను ఎంఆర్ఓ చెప్తా, న్యాయం చేస్తాడు పో అంటాడు. ఎంఆర్ఐ గడిపోతా ఉంటాడా? ముందే మారాడు లేడు, మళ్ళీ న్యాయం చేస్తాపో అంటాడు. ఇట్లా తిరిగి మాకు బేజారు అయిపోయిందియా. ఏడ న్యాయం జరగల. రాయచూడు కలెక్టర్ ఆఫీసులో వినాం, మళ్ళా రాయచూడు ఆర్డీఓకి అడిగినాం. మాకు కోర్టు పేపర్ కూడా ఇచ్చింది. అది లక్కిరెడ్డిపల్లి కోర్టు మాకు పేపర్ కూడా ఇచ్చింది. సివిల్ కోర్టు అన్నీ ఉండే. దాన్ని ఊర్లో పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయమయ్యా? సామాన్య ప్రజలకు న్యాయం జరగలయ్యా. నీ వరకు చేరాలని మేము ఏడుకుంటాం నిన్ను. నువ్వైతే న్యాయం చేస్తావని మా విజ్ఞప్తి. ఇది చూసి స్పందించయ్యా. నమస్కారం. చూసారుగా. ఇక మన కాల్స్లోకి వెళ్దాం. మనకి థ్యాంక్ యూ అండి. చాలామంది వాట్సాప్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా కాల్స్ చేస్తున్నారు. ఈవెన్ ఆఫ్టర్ నైట్ 10 తర్వాత కూడా చేస్తున్నారు. మా ఆఫీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 వరకే ఉంటుంది. 6:30 తర్వాత ఇంకా ఎటువంటి ఇది ఉండదు. తర్వాత మళ్ళీ పొద్దున్నే రావడం, మళ్ళీ పనులు చేసుకోవడం కామన్గా అయిపోతుంది. చాలా కాల్స్ నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. అండ్ ఇవాళ మనకు పంపించినటువంటి మొదటి తీసుకుంటే, ప్రభుత్వం ఎంతలా తప్పు చేస్తోంది అంటే ప్రభుత్వ అధికారులకి తెలియదా అది అన్నటువంటి పాయింటే మళ్ళీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది. అంటే ప్రభుత్వం ఆస్తి అమ్మింది, ప్రభుత్వమే అమ్మింది, ఆక్షన్లో కొనుక్కున్నారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 22A అంటున్నారు. అంటే ప్రభుత్వం అమ్మింది, ప్రభుత్వం మళ్ళీ నిషేధం అంటోంది. మరి డబ్బులు ఎవరు తీసుకున్నట్టు? ఇన్నాళ్ళు దాని మీద ఆస్తి పన్నులని ఇవన్నీ కట్టించుకున్నది ఎవడ తీసుకున్నట్టు? సో దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామస్తులు రాసుకునేటువంటిది. సర్వే నెంబర్ 453, 455లో నిషేధిత ఆస్తుల జాబితా సెక్షన్ 22A(1)(c)లో పెట్టేశారు, తొలగించాలి అని చెప్పని. ఇక్కడ ఏం జరిగింది అనేది చూస్తే, 1993 సంవత్సరంలో అప్పటి రాజమహేంద్రవరం అసిస్టెంట్ కలెక్టర్ గారి సమక్షంలో వేలం వేయగా సదరు భూమిని రాజమహేంద్రం వాస్తవ్యులు విశ్వనాథ్ చౌదరి గారు వేలంపాట్లో దాఖలు పరుచుకున్నారు. సదరు భూమిని పుట్టా విశ్వనాథ్ చౌదరి గారు వేలంపాట్లో దాఖలు పరుచుకున్నారు. అలాగే ఆయన కోల వెంకటేశ్వరరావు, వాసా వెంకటేశ్వరరావు గారికి క్రియపరిచి ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ 4.99 సెంట్లని ఇళ్ల స్థలాలకు విభజించి వాళ్ళు అమ్ముకున్నారు. ఈ ప్రక్రియలో మేమందరం సదరు ఇళ్ల స్థలాలని కోర్టు ప్రక్రియ ద్వారా అసిస్టెంట్ కలెక్టర్ రాజమహేంద్రం వారి అనుమతి మేరకు క్రియం పొందిన ఆస్తిగా నిర్ధారించుకొని వాళ్ళ వద్ద క్రియపరుచుకున్నాం. కాలక్రమేణా సదరు భూమికి రిజిస్ట్రేషన్ నెంబరు 453, 55లకు సంబంధించి కాపవరం విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించింది అంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సెక్షన్ 22A(1)(c) ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చి కోరుకొండ సబ్ రిజిస్ట్రార్ వారి ఆఫీస్లో వీటిపై ఎటువంటి క్రయ విక్రయాలు లేకుండా నిషేధించారు. మేమందరూ ఇళ్ల స్థలాలు తీసుకున్నాం. మరి 1993లో అప్పటి అసిస్టెంట్ కలెక్టర్ ఏమైనా గడ్డి కోస్తున్నాడా ఆయన గుడ్డి గుర్రాలకు పెట్టడానికి? అప్పుడున్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? 1993లో గవర్నమెంటే అక్కడ వేలం వేసింది, అసిస్టెంట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వేలం వేసింది గవర్నమెంట్ 93లో. మరి ఇప్పుడు వచ్చి 22Aలో పెట్టడం ఏంటి? ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఇబ్బంది ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం మనం.
ఎందుకంటే గవర్నమెంట్ చేసిన దానికి ఇక్కడ వీళ్ళు ఎలా ఇబ్బంది పడాలి అసలు? మాట్లాడే కొద్దిగా ఫోన్ వచ్చింది. హలో, నమస్తే సార్. వెంకటబాబు గారు నమస్కారం అండి. నమస్తే సార్, థ్యాంక్స్ అండి ఫోన్ చేసినందుకు. సార్ ఇప్పుడే చూశానండి మీరు పంపించింది, ఏదైతే అప్లికేషన్ పెట్టున్నారో గవర్నమెంట్కి, అవును ఆ సార్. వేలంపాటకు సంబంధించింది కూడా చూశాను. అవును సార్. ఇప్పుడు గవర్నమెంటే అమ్మింది, దాని నుంచి ఎవరో కొనుక్కున్నారు, కొనుక్కున్న వాళ్ళ దగ్గర మీరందరూ కొనుక్కున్నారు. అవును సార్. అవును సార్. సో మరి అప్పుడు కొనుక్కున్నప్పుడు అసిస్టెంట్ కలెక్టర్ కానీ కోర్టు వాళ్ళు కానీ మీకేమీ స్పెసిఫిక్గా చెప్పలేదా సార్? కొనుక్కున్నప్పుడు అసలు 2013లో వచ్చింది కదా సార్ ఈ రూలు. 2013లో వచ్చిన అప్పుడు ఆఫ్ చేశారు. అప్పుడు అంతకు ముందు ఏం లేదు కదా. అప్పుడు మా పేపర్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్. అదే. సో 2003 దానికి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి సబ్ కలెక్టరు ఎస్ సురేష్ కుమార్ గారు. అవును సార్. అవును సార్. సో అప్పుడు కూడా మనకేమీ ఇబ్బంది ఏమీ లేదు. అసలు ఎప్పుడు ఇబ్బంది లేదు సార్. 2013లోనే ఆఫ్ చేశారండి. ఆఫ్ చేశారు, అప్పుడే మాది కూడా ఆఫ్ చేశారండి. అదండి. సో ఇప్పుడు ఏ పర్పస్, ఇప్పుడు అమ్ముదాం అనుకుంటున్నారా మీరు దీన్ని? మొత్తం మీద ఒక 80 మంది దాకా కొనుక్కున్నాం సార్ ఇది సైట్. ఓకే, మొత్తం కొనుక్కున్నారా? ఈ సర్వే నెంబర్ 453, 55లో 80 మంది కొనుక్కున్నారు ఇళ్ల స్థలాలు. కొనుక్కున్నారండి ఎవరి మట్టి వాళ్ళు. కొనుక్కున్నాకేమో రిజిస్ట్రేషన్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే డెవలప్మెంట్ లేదు, ఇల్లు కట్టుకోవడానికి లేదు. ఏమైనా కట్టుకోవడానికి మాకు లోన్ అయితే రావాలి కదా సార్. రెండోది ఎవరికన్నా అమ్ముదాం అంటేనేమో రేట్ తగ్గించి అడుగుతున్నారు, రూపాయలు పావాలని అడుగుతున్నారు. రిజిస్ట్రేషన్ లేదు కదా, దాని గురించి తగ్గించి అడుగుతున్నారు. ఎలాగ అమ్ముకుంటామండి? అదే అండి. నేనేమో అప్పు చేసి కొన్నాను సార్. ₹1,00,000 అప్పు అయింది ఆ రోజు కొన్నప్పుడు. ఆ అప్పు వడ్డీ కట్టుకుంటూ సరిపోతున్నారు లైఫ్ అంటానే. వాల్యూ పెరుగుతుంది కదా అని కొన్నాను. నేను కొన్నది ఏంటంటే వాల్యూ పెరుగుతుంది భవిష్యత్తులో, లైఫ్ బాగుంది కదా అని కొన్నాను నేను. దానికి వడ్డీ కట్టుకుంటున్నాను నీకు అప్పు నుంచి, కొన్నప్పటి నుంచి కూడా. అదండి, తీసుకెళ్దాం సార్, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాం. ఖచ్చితంగా ఇదంతా క్లియర్ అవ్వాలి. తొందరలోనే అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు, చూద్దాం. అలాగే సార్. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏమైనా కలెక్టర్ గాని ఏమన్నా పిలవడం, దీనికి సంబంధించి మాట్లాడడం జరిగిందా? అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. పీజీఆర్ఎస్ తిరుగుతూనే ఉన్నాను. 4-5 సార్లు పెట్టాను. కాగితాలు కూడా పెడుతుంది నేను. పీజీఆర్ఎస్ లో ఏమంటున్నారు? లేటెస్ట్ గా వెళ్ళినప్పుడు హైకోర్టులో వేసుకొని, మేము హైకోర్టులో వేసుకుంటే అక్కడ సమాధానం చెప్తామని అంటున్నారండి. కోర్టుకు దేనికి వెళ్ళాలి? గవర్నమెంటే అమ్మి మళ్ళీ గవర్నమెంటే కాదంటే కోర్టు ఎందుకు చేస్తుంది మధ్యలో ఇందులో అసలు? అక్కడ వచ్చి సమాధానం చెప్తాం మేము అంటున్నారు కలెక్టర్ గారు. ఓకే, నేను మాట్లాడతాను సార్, నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అయ్యో పర్వాలేదండి. ఓకే ఓకే సార్. అంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి ముస్సోరీలో నేర్పించింది ఇది అనుకోవాలా? పీజీఆర్ఎస్లో కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు మీరు కోర్టుకి వెళ్ళండి అని అంటే ఇప్పుడు ఎవరిని లాగాలి కోర్టులోకి? యాజ్ పర్ ద డాక్యుమెంట్ ఎస్ సురేష్ కుమార్ అనేటువంటి సబ్ కలెక్టర్ని లాగాలా, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని లాగాలా? ఎవరిని లాగాలి సార్ ఇది? 93లో అమ్మినప్పుడేమో ఇబ్బంది ఏమీ లేదు. సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, దానికేమో ఇబ్బంది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు అంటే గవర్నమెంట్లన్నీ మీరు ఉన్నది దేనికి? మీరందరూ ఉన్నది దేనికి సార్? ప్రజల్ని ఇంతలాగా ఇబ్బంది పెట్టడానికా? ఇది ఒక కేసు అండి. ఇది ఆల్రెడీ మనం గతంలో కూడా మనం చూసాం. దీని ఇలా సేమ్ సిమిలరే ఇలా గవర్నమెంట్ ఆక్షన్లో కొనుక్కున్నటువంటి దాని మీద ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇదంతా ఆలయాలకు సంబంధించింది, లేదంటే నిషేధిత భూములు డిస్ప్యూట్స్ ఉన్నాయి అని చెప్పి పెట్టడం అనేది ఇది కొత్త కేసు కాదు మనకి. ఇది ఇందులో ఇంకొక బాధితుడు, దాదాపు 80 మంది ఉన్నారనమాట అక్కడ కొనుక్కున్నటువంటి వాళ్ళతో కలిపి. అది ఒక అంశం. ఆఫ్టర్ దట్ ఇది కరెక్ట్గా మనకి తెలియదు సార్, ఇది రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అన్నటువంటిది. దీనికి సంబంధించి ఎస్పెషల్లీ ఏదైనా కానీ 22A నుంచి తీసేయాలి అనేటువంటిదే ఉంది. మీకు దీనికి సంబంధించి ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ వెళ్ళి మీరు కనుక్కోండి సార్ ఇది. థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అస్. ఇక తదుపరి వక్ఫ్ బోర్డు 22(1)AC అబౌట్ ల్యాండ్ ఇష్యూ అని చెప్పి పంపించారు. ఒకసారి కాల్ చేద్దాం వారికి కూడా. హలో సార్. హలో సార్. సార్ నమస్తే, నేను పవన్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నానండి, బర్డ్ మీడియా. సార్ చెప్పండి సార్. సార్ మీ పేరు? సార్ నా పేరు యుగంధర్ సార్. ఇదండి యుగంధర్ సార్. యుగంధర్ గారు నమస్తే అండి.
సార్ సార్ చెప్పండి సార్ ఇది చూశాను, మీరు ఒక మెసేజ్ చేస్తున్నారు వక్ఫ్ బోర్డు 22A1AC అని. 1AC సార్. ఎక్కడ సార్ ఇది? సార్ ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ సార్. ఓకే. నంద్యాల డిస్ట్రిక్ట్ మాయనంది మండలం తమడపల్లి విలేజ్ సార్. ఓకే. అవును సార్. సో ఇష్యూ ఏంటి సార్ బేసిక్గా? సార్ ఏం లేదు సార్, ఇది మేము 1944 నుంచి డాక్యుమెంట్ ఉంది సార్, ఆర్ఎస్ కాపీ ఆర్ఎస్ డాక్యుమెంట్ అంతా ఉంది సార్. తర్వాత ఇది 1994లో మా జేజీ ఉంది సార్, మా నాన్న వాళ్ళ అమ్మ ఉంది సార్. తర్వాత మాకు ఇప్పటికే వేసుకున్నాయి కానీ 37 ఏళ్ళు 45 ఏళ్ళు అనుభవం ఉంది సార్. దాని ముందర 1961లో ఉన్నారు, 1944లో ఉన్నారు, అన్ని 83 ఇయర్స్ మొత్తం డాక్యుమెంట్ అన్ని తీసాం సార్. తర్వాత ఈ 2025 జనవరి రీసర్వే చేసి నంద్యాల కాజీ సాయాబ్ అని ఉంది, 6 ఎకరాలు, దాంట్లో ఏముందో అది అని అడంగల్ 6 ఓవర్ అన్ని వక్ఫా భూమి అని పెట్టేశారు సార్. 2025లోకి వచ్చిన తర్వాత ఇది వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పి పెట్టేశారు. వక్ఫా భూమి అని పెట్టారు. పట్టాదారునికి ఏ విధంగా సంక్రమించిందంటే మన అది అనువంశికము వారసత్వం ఉంటుంది సార్, అది కూడా వక్ఫా భూమి అని పెట్టినారు సార్. ఓకే. అది సార్. సో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఏమంటున్నారు సార్? కలెక్టర్ ఆఫీస్కి పోయి జనవరి 5 ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నంద్యాల డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆర్డీఓ నంద్యాల ఆర్డీఓ కలెక్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ పంపించినాం సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి మార్చి 17 వచ్చింది సార్, ప్లీజ్ అప్డేట్ దిస్ ల్యాండ్స్ అని మన వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ నంద్యాలు కలెక్టర్ ఆర్డీఓ అందరు పంపిస్తే వాళ్ళు అప్డేట్ చేయండి అంటే ఎండార్స్మెంట్ ఇచ్చి ఇది వర్క్ బోర్డ్ది, ఇది మరి వర్క్ బోర్డ్ది అని పెట్టినారు సార్. ఓకే, మాట్లాడదాం సార్. అదే సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మరి పోయి ఎంఆర్ఓ మానంది ఎంఆర్ఓ కూడా మాట్లాడొచ్చినాం సార్. ఆయన ఉంటాడు, మా పై అధికారులు మా మదర్ కూడా మాట్లాడాను సార్. ఒక నిమిషం సార్. వాళ్ళు చేయమంటేనే చేసినామని చెప్తున్నారు సార్ వాళ్ళు, ఎంఆర్ఓ గారు. వాళ్ళు చేయమంటే అంటే ఎవరు చేయమన్నారటమ్మా అది? అంటే వాళ్ళ పై ఆఫీసర్స్ చేయమంటే చేసినాము, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఊరికే మమ్మీని వచ్చి అరిసొద్దండి మీరు అని అంటే ఇది ఏం ఆఫీసు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి పోండి, అడవి కనుక్కోవాలంటే ఇక్కడ వస్తే ఇక్కడ లేదన్నా పై వాళ్ళు చెప్తే చేస్తాం మేము అని చెప్తున్నారు సార్. ఓకే కలెక్టర్ మేడం. సరేమ్మా, ఏం కంగారు పడకండి, మాట్లాడదాం అన్ని సార్. ఒకవేళ దీని ఉంటే అప్డేట్ అది పెడుతున్నా సార్, మీకు పంపించండి సార్, మీరు పంపించండి సార్. ఓకే సార్. ఓకేనండి. ఓకే సార్. సీఎం గారు విన్నారా? కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే, డిప్యూటీ సీఎం గారు ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి అప్డేట్ చేయండి ల్యాండ్స్కి సంబంధించి అని చెప్పి ఒక రికార్డ్ పంపించారు, బాగానే ఉంది. కిందకి వెళ్తే ఎంఆర్ఓ నా పై అధికారులు చెప్పారు, వాళ్ళు చెప్తే పెట్టాం, నా మీద ఎందుకు అరుస్తారు అంటే ఇప్పుడు ఎవరు చెప్పినట్టు? అంటే 1940 అప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ 94లో కొన్నటువంటి రికార్డు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటిది సడన్గా మన రీసర్వే అయిన తర్వాత జనవరిలో వచ్చేసి అది వక్ఫ్ బోర్డుకి అయిపోయిందా? అంటే ఇదేం విచిత్రం అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఉన్నటువంటిది పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటివి కానీ ఇంకోటి కానీ అన్నీ చూసి పన్నులు కట్టించుకొని అంతా అయిన తర్వాత ఇప్పుడు వచ్చి అబ్బబ్బే లేదు ఇదంతా ఎండోమెంటు లేదంటే వక్ఫ్ బోర్డు, ఎండోమెంట్ లేదంటే వక్ఫ్ బోర్డు. ఏంటి సార్ ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజల్ని? ఇది మీరు డెసిషన్ తీసుకోవాల్సింది సార్, కింద స్థాయి అధికారులు వీళ్ళు కాదు, మీరు తీసుకోవాల్సిందే. ఏదో ఇందాక నేను ఎక్కడో చూసా ఒకటి, ఐల్ అప్డేట్ దట్ ఆల్సో. ఇవాళ కాదు నిన్నే వచ్చింది. సెట్టిపల్లె వాసులు దామినేడు వాసులు 23న సంప్రదించండి అని ఆర్డీఓ గారు అలాగే కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఇది అవిలాల గ్రామానికి సంబంధించిన దశాబ్దాల నాటి భూ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో అవిలాల గ్రామ బాధితులు కొచ్చి కుటుంబ ప్రతినిధులు వాళ్లతో సమావేశం నిర్వహించారు. అవిలాల భూ సమస్య పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు కాబట్టి దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే సమస్య మీద జిల్లా యంత్రాంగం అధ్యయనం ప్రారంభించేస్తుంది. రికార్డులు సమగ్రంగా పరిశీలించి న్యాయం చేసేస్తాం. ఉత్తరాది మఠం, హదీరాం మఠం, కొచ్చి కుటుంబానికి సంబంధించిన భూముల మీద ఎండోమెంట్ సమగ్ర సర్వే నిర్వహిస్తున్నాం. అలాగే 44 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యపై ప్రభుత్వం స్పందించడం 44 ఏళ్ల తర్వాత ఏమనాలి?
అలాగే దామినీళ్ళలో 262 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంది. వాటికి సంబంధించి యజమానులు సంబంధిత దస్తావేజులతో ఈ నెల 23న ఆర్డీఓ కార్యాలయంలో తనను సంప్రదించాలి అని రామ్మోహన్ గారి ప్రకటన. సెట్టిపల్లె భూబాధితులు ఈ నెల 20న ఆర్డీఓ కార్యాలయానికి రావాలి అని చెప్పి సూచన. ఇలాగా మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తా ఉంటే ఇంకో 200 ఏళ్ళు పట్టుద్ది సార్. మొత్తం 20 ఇంకా చాలా ఎక్కువే ఉంది. చాలా ఎక్కువే ఉన్నాయి. ఇలాంటివి చెప్పుకోవాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. తర్వాత గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట ప్రజలకి తీపి కబురు. గ్రామంలో 201 కుటుంబాల 100 ఏళ్ల సమస్యకి పరిష్కారం. గ్రామంలో 8.51 ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగింపు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ ప్రజలు వారి ఆస్తులపై పూర్వ హక్కులు. సెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కుంగుంది గ్రామాల మాదిరే పుల్లడిగుంట ప్రజలకు కూడా ఊరట. మున్ముందు మిగిలిన దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం. మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు. ఓకే సార్. ఉప్పలపాటి వెంకటేశ్వర్లు గారు, మీరు ఇండివిజువల్గాను ప్లస్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి మరీ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ గురించో ఇంకో దాని గురించో లేదంటే మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ 22A దానికి సంబంధించి చెప్తున్న దాని మీద మెసేజ్లు పంపిస్తున్నారు. ఇక్కడ ఈ వీడియో ఒకసారి చూపిస్తానండి. రాయచోటికి సంబంధించింది. బ్రదర్, మీరు సమ్వేర్ ఎక్కడో అబ్రాడ్లో ఉన్నట్టున్నారు పని మీద వెళ్ళి. మేబీ నేను కాల్ చేయలేకపోవచ్చు మీకు, బట్ డెఫినెట్లీ నేను దీన్ని అడ్రస్ చేస్తాను ఏం జరుగుతుంది అనేది. రాయచోటికి సంబంధించి వాళ్ళు డెఫినెట్గా చూస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. సవ్వ వెంకటరెడ్డి గారు, వయసు 70 సంవత్సరాలు. ఒకసారి వారికి ఫోన్ చేద్దాం. పాపం చేసున్నారు మనకి. ఆ వెంకటేశ్వర స్వామి దయతోటి 22A ఇష్యూ మొత్తం అంతా క్లియర్ అయిపోవాలని అందరూ ఒకసారి కోరుకుందామండి. హలో వెంకటరెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం. అయ్యా, నేను పవన్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నానండి, బర్డ్ టీవీ నుంచి. చెప్పయా. మీరు పంపించున్నారు నాకు ఆ లెటరు. అవునవును, నిన్న వచ్చారుగా. అవునయ్యా. అవునా? సో ఏమంటున్నారు వీళ్ళు ఇప్పుడు? దాదాపు 100 ఏళ్ల నుంచి కూడా మీ కుటుంబమే ఇదంతా చేసుకుంటున్నారు. RVR మీద కూడా ఉంది, చెరువు మాన్యం అని కూడా చెప్తున్నారు. ధర్మశిరు మాన్యం ఉన్న దానికి పక్కన పెట్టారు సార్. మరి ఎన్నాళ్ళు కూడా మీరే సాగు చేసుకున్నారు కదా. ఇప్పుడు కూడా మేమే ఉన్నాం, కాకపోతే రీసర్వే పెట్టేశారు. రీసర్వేలో పక్కన పెట్టి 4 సంవత్సరాల నుంచి దేవాదాయ శాఖ వాళ్ళ కాడికి 4 కాడికి పోతా. వెరీ గుడ్. ఇది కూడా ఎండోమెంట్సే. ఎండోమెంట్ కాడికి 4 సార్లు పోతాం. ఆయన కాడికి పోమంటే ఆయన కాడికి 4 స్టెప్పులు. 1 దాచిపల్లి, 2 నర్సరాత, 3 విజయవాడ, 4 తిరుపతి. ఓకే. వాళ్ళు కిందకి పోతే పైకి అంటారు, పైకి పోతే కింద అంటారు. తర్వాత వీళ్ళ రెవెన్యూ వాళ్ళ కాడికి పోతే ఊళ్ళో రాపిస్తా ఇయ్యాలు 7 ఒకటే 2 లేదు పాపం. ఓకే. తర్వాత దాచిపల్లి మండలం, ఆర్డీఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళ కాడికి పోతే వీళ్ళు కాడికి పోతే వాళ్ళు చెప్తారు. తిప్పడం తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు, నాకు వయసు కూడా పైన పడిపోయింది. అదేనండి. 70 సంవత్సరాలు. అదేనండి. పిల్లలు అందరూ పెళ్లిళ్ళని తలా ఒకరు అలా ఉంది. అది అదే అప్పుడు ఆ 4 అమ్మాయిలకి తలా కొద్ది చెప్తామని ఒప్పందం చేసి పెళ్లిళ్ళు అయిపోయినాయి. నాకు షుగర్ దశకొచ్చా, కాసలేదు, తిరగలేక. చెప్తాను సార్, తప్పకుండా చెప్తాను సార్. మీరు ఎక్కడ ఏమన్నా కలవటానికి ఆస్కారం ఉందా? నేను లేదు, మీరు ఇబ్బంది పడకండి. ఇది ఎలా జరుగుతుంది అనేది కూడా చూద్దాం. తప్పకుండా దీన్ని మాట్లాడతామండి. అక్కడ ఎందుకంటే వాళ్ళకి పోనీ దేవాదాయ శాఖ వాళ్ళ కాడ మీ కాడ ఏమైనా ఉందంటే ఏం లేదు. వీళ్ళ 4 కాడ కూడా మన నెంబర్లు లేవు. అదే 257, 254/1, 54/2 వాటిలో కూడా ఏమి లేదు. మీ కాడ నెంబర్ లేవు, మరి మమ్మల్ని ఎందుకు చెప్పుకుంటున్నారు? అదే మీరు లేదని ఇలా చెప్పండి, ఆది వాళ్ళకి చెప్పండి, అమ్మరు వాళ్ళకి రాసేయండి. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పి నన్ను కాలయాపన చేసి నరకం చూపెడుతుందండి. అదేనండి. లేదు, కంగారు పడకండి సార్, అవుతుంది, చూద్దాం. మీకు ఏదన్నా అవకాశం ఉంటే ఒకసారి మేము కలుపుతా సార్. నేను చెప్తాను, నేను ఫోన్ చేస్తానండి.
చేస్తే తప్పనిసరి వస్తా. మన సమస్యలు ఎదురు చెప్పుకునేది వేరు. లేదు, నాకు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇది గవర్నమెంట్ చేయాల్సినటువంటి పనే. ఇది కొంచెం పెద్ద ఉద్యమం కింద తీసుకెళ్ళాలి తప్ప ఇంకోటి కాదు. అది త్వరలోనే క్లియర్ అవుతుందండి. అదే ఉద్యమం బాట పట్టమన్నా మీరు అంతే అంతే చేద్దాం సార్, డెఫినెట్గా చేద్దాం సార్. దాంట్లో మొహమాట లేదు, ఎన్ని రోజులైనా ఉంటాం. తప్పకుండా తప్పకుండా సార్. సరే సార్, మరి సరే వెంకటరెడ్డి గారు. మంచిగా. ముఖ్యమంత్రి గారికి ఇంట్లో చూసుకోవడానికి వారికి చేదోడు వాదోడుగా ఆయన కుమారుడు ఉన్నారు. ఇన్ జనరల్ చెప్పాలంటే, అంటే సేమ్ ఏజ్ గ్రూప్ కదా, ఆల్మోస్ట్ ఆయనకి 73, 75 ఎంతో, ఈయనకి 70 దాటాయి. 4 ఏళ్ల నుంచి తిప్పుతున్నారు. 100 ఏళ్ల నుంచి లేని ఇబ్బంది 4 ఏళ్ళ ఎందుకు వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. ఆయన చెప్పినటువంటి మాటే, అయ్యా ఇలాగ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పుతున్నారు, మరి ఇంకా చేసేది ఎవళ్ళు? ఎండోమెంట్స్ దగ్గర ఏమో ఆధారాలు లేవు, వాళ్ళ దగ్గర వీళ్ళ భూములు లేవని వాళ్ళు అంటారు. ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు మాది కాదని పైన అంటారు, పైన కాదని కింద అంటారు. అంటే ఏంటి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆడుకుంటున్నారా ఏంటి చాలామంది వీళ్ళతోటి? ఏమైనా ఆడుకుంటున్నారా? ఈ అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే సమస్య ఒక్కళ్ళది కాదు, ఇది లక్షలాది మందిది. ముఖ్యమంత్రి గారు, ఇది మీకు చేరాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. డెఫినెట్గా నో కాంప్రమైజ్ అట్ ఆల్. మీరు చేసే మంచి పనులు ఎంత అనేది ప్రపంచానికి ఎంత గొప్పగా తెలియజేస్తామో, అట్ ద సేమ్ టైం మీ వైఫల్యం ఇది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ తర్వాత మీ ఇష్టం సార్. సరే, వెంకటరెడ్డి గారిది అయ్యింది. తదుపరి సార్, సెటిల్మెంట్ ఆఫీసరు, సెటిల్మెంట్ కమిషనర్ హైదరాబాద్ ఇచ్చిన ఆర్డర్లను, కోర్టు తీర్పును, అప్పీలు కోర్టు తీర్పును, హైకోర్టు తీర్పులు ఉన్న దేవాదాయ శాఖ వాళ్ళు మా భూమిని దౌర్జన్యంగా మా కౌలు రైతును గుప్పెట్లో పెట్టుకుని అన్యాయంగా 22A(1)(c) నిషేధిత జాబితాలు తెలిసే కావాలని చేర్చి మా భూమిని లాక్కున్నారు. ఇదేంటని అడిగితే ప్రభుత్వం మాది, నువ్వేం చేయలేవంటున్నారు. తాళ్లరేవు, కాకినాడ. ప్రభుత్వం మాది, నువ్వేం చెయ్యలేవు. ఓకే, ఇలా ప్రభుత్వం మాదుంది, నువ్వేం చెయ్యలేవు, నువ్వేం పీకలేవు అనుకోనే కొంతమంది ప్రజలు తీసుకెళ్ళి పళ్ళు రాలగొట్టి లోపల కూర్చోబెట్టారు. హలో, రామారావు గారా? మనవాడిని సార్ నేను. రామారావు గారు మనవాడు. ఓకే, మీ పేరు? నా పేరు మధుకిరణ్. మధుకిరణ్ గారు, నేను పవన్ కృష్ణమూర్తి అండి, సార్. అదే బర్డ్ మీడియా నుంచి పవన్ కృష్ణమూర్తి. సార్, ఒకసారి నాకు ఏంటి డీటెయిల్స్ ఒకసారి చెప్తారంటే, మీరు నాకు ఒకటి పంపించున్నారు, ఎంతవరకు అది వాస్తవం ఇది ఒకసారి చెప్పండి. ఏంటి ఇదేంటి అని అడిగితే ప్రభుత్వం మాది, నువ్వేం చెయ్యలేవు అంటున్నారు. ఎవరు సార్ అంటుంది అది? ఎండోమెంట్ వాళ్ళు అంటున్నారు. యా, ఒక్కసారి లైన్లో ఉండండి సార్. ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఎండోమెంట్ అధికారులు మాట్లాడేటువంటి మాటల్ని, మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారి అంటే మినిస్టర్ మాట్లాడు కానీ అధికారులు మాట్లాడతారు. అదే అధికారుల గురించి చెప్తున్నాను, మినిస్టర్ గారిగా చెప్తున్నాను. అది అధికారులు చెప్పి ఇప్పుడు అన్న మాట కాదు, ఇది ఇంచుమించు నేను 20 ఏళ్ళు పోరాటం సార్. 20 ఏళ్ళు మా తాతగారు పోయిన తర్వాత 20 ఏళ్ళ నుంచి భూమిని ఆధీనంలో పెట్టుకుని కోర్టు కాగితాలు మేము నగ్గితే భూమిని ఆధీనంలో పెట్టుకునండి కబ్జా చేసుకున్నారు సార్. కబ్జా చేసి భూమి దగ్గరికి వెళ్తుంటే మీరు ఇక్కడికి వస్తే మీరు ఏం చేయలేరు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకేమీ న్యాయం జరగదు, ఎందుకంటే గవర్నమెంట్ మాది, ఏ గవర్నమెంట్ వచ్చినా మాదే. అచ్చా, ఏ గవర్నమెంట్ వచ్చినా మాదే. అదే ఓకే, మాది. మా పొజిషన్ మాటలో గవర్నమెంట్ అధికారులు కూడా కింద స్థాయి అధికారులు చెప్పినట్టు ఆధ్యంలోనే ఉన్నారు సార్. ఆధ్యంలోనే కింద అధికారులు, ఈవో, తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఏసీ, వీళ్ళు కూడా గుమస్తాల చేతుల్లో ఉన్నారు సార్. ఓకే, గుమస్తాలు ఈ పని చేసే వాళ్ళు అంతా రాజకీయం అంతా వాళ్ళ ఆధ్యంలోనే జరుగుతుంది. ఓకే, ఇది మా పూర్వీకులు ఆస్తి సార్. ఇది దీంట్లో టెంపుల్ కట్టారు మా ముత్తాతలు. ఓకే, ఆయనకి మామూలు సంబంధించిన ఆస్తికి అందులో మామగారు దానం అడిగితే అల్లుడు గారు 4 ఎకరాల్లో ఎకరా 30 సెంట్లు ఇచ్చారు సార్. మిగతా అది అలాగే ఉంది, అది ఇవ్వలేదు. ఓకే, ఆ దానం చేసిన గుడి కట్టిన దానికి మళ్ళీ వేరేగా ఒక 7-8 ఎకరాలు భూములు రాశారు కాకినాడ జిల్లాలో. అది రిజిస్ట్రేషన్ అయింది దేవుడి పేరు మీద. దీని మీద మళ్ళీ మాకు సొంత భూములు ఉంటే ఎప్పుడో 100 ఏళ్ళ క్రితం జరిగిన సర్వేలో కూడా ఆ సొంత భూములు కూడా ఆదాయం తక్కువగా ఉందని చెప్పని మా పూర్వీకులు కొంత భూమిని
కిస్తు పట్టుకెళ్ళి చేసేవారండి. ఉమ్, ఇది దేవుడికి ఇచ్చేది అంటే దేవుడికి ఇచ్చేది అంటే పంతులుగా తింటాడు ఆ భూమి. అదే. కానీ దేవుడికి ఆదాయం తక్కువ. ఉమ్, 2 ఎకరాల భూమి మాగంలో ఉంటే మాగం కొబ్బరి తోటలో తక్కువ వస్తుందని చెప్పి మా కొంత భూమి నుంచి పట్టుకెళ్ళి దేవుడి కళ్యాణం చేయించారు ధర్మకర్తల కింద. ఉమ్, ఏమైందంటే ఇప్పుడు ఫస్ట్ సర్వే జరిగినప్పుడు కళ్యాణానికి పట్టుకెళ్తున్నారనే ఉద్దేశంతో రైతులు చెప్పిన మాటలను పట్టుకునండి దేవుడి పేరు మీద నమోదు చేశారు ఆర్ఎస్ఆర్లో మా కొంత భూములు. ఓకే. అది జరిగితే అది దాని మీద పైకి జరిగింది కోర్టులో. ఉమ్, అది ఇవ్వలేదు. ఆ భూములు పుట్రే వాళ్ళకి సంబంధించింది దేవుడి పేరు రాశారు. ఒక 4 ఎకరాలు అండి ఎక్కింగ్ చేశారు ఆర్ఎస్ఆర్లో 4 ఎకరాలు. ఉమ్, దాని మీద కోర్టుకి దగ్గర ఉన్న భూమి మొత్తం 4 ఎకరాల్లో 1.30 సెంట్లు పోగా మిగతా 3 ఎకరాల 3 ఎకరాల చిల్లర్లో 34 సెంట్లు ఒక ఆవిడకి దానం చేశారు. ఉమ్, అంటే సేవ చేసినందుకు ఇనాం ఇచ్చారు. ఉమ్, అది సెటిల్మెంట్ అయిపోయిందండి. ఓకే. ఆ భూమి ఆవిడకి ఇచ్చేశారు. ఓకే. మిగతా ఆవిడకి ఇచ్చేవాళ్ళ మాట మీద యజమాని ఇచ్చింది మాత్రం ఒప్పుకుని దేవస్థానం వాళ్ళు సెటిల్మెంట్ చేశారండి. మేము కోర్టుకి వెళ్ళి హైకోర్టు దాకా వెళ్ళిన కాగితాలు మాత్రం ఆ మీద పోరాడి ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఆ భూమి మాత్రం కబ్జా చేశారండి దేవస్థానం వాళ్ళు. ఆ ఊర్లో వాళ్ళు మల్లాడి అంటే అరకాళ్ళు అంటండి. ఉమ్, అంటే వాళ్ళు పల్లెళ్ళు. ఉమ్, ఆవిడకి ఇచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ మీద వెళ్ళలేదు వీళ్ళు ఊరు కాబట్టి. ఉమ్, అది అమలాపురం ఓకే. ఉంటే అది మీదేమో తాళరేవు అండి. ఉమ్, ఇంచుమించు 35 కిలోమీటర్లు 36 కిలోమీటర్లు వస్తుంది. ఓకే. ఆ గుడి కట్టిన ధర్మకట్టలో మా పూర్వీకులు అందులో పంతులు గారిని పెట్టిన మా తాతగారు. ఉమ్, అక్కడ భూమిలో యజమాని భూమి కౌలుకిచ్చిన రైతు నేను పెట్టిన మా తాతగారు అండి. ఉమ్, ఆ భూమి నగ్గింది మా తాతగారు అండి. ఉమ్, ఆ తాతగారు 2003లో పోతే నేను పెట్టిన పంతులు గారు ఆ పక్కన ఉన్న ఎకరా భూమి 60 ఎకరాల 8 సెంట్లకి ఆశపడి ఉమ్, ఇచ్చిన భూమి తినమనేది కాకుండా ఈ భూమి కూడా ఆశపడి అండి దేవస్థానం వాళ్ళతో కంబైండ్ అయ్యి ఉమ్, ఆ ఎకరా 38 సెంట్లు ఎకరాల 8 సెంట్ల కోసం దేవస్థానం వాళ్ళతో కలిసిపోయి ఉమ్, ఆ రైతులు గుప్పెట్లు పెట్టుకునండి ఆడిందల ఆట పాడిందల పాట పెట్టుకునండి ఈ భూమి దేవస్థానానికి ఇవ్వడానికి లేదు, పంతులు గారికి ఇవ్వడానికి లేదు, ఉమ్, మాకే ఇవ్వాలి, ఇది దేవస్థానం భూమి అని చెప్పారండి. ఆ రైతుని బలవంతం చేసి వాళ్ళ దుప్పెట్లో పెట్టుకుని మా భూమి మాకు కాకుండా చేసి ఆ పంతులు గారు సహకారంతో దూరం చేశారు ఆ భూమికి. ఓకే. కలెక్టర్ గారి దగ్గరికి ఏమైనా వెళ్ళారా దీనికి? కలెక్టర్ కాదండి ఇక్కడ అంతా మీకు అది ఎత్తేది. కలెక్టర్ గాని ఆర్డీఓ గాని ఎంఆర్ఓ గాని ఎవ్వరు కూడా వ్యవస్థ ఎక్కడ పనిచేయలేదండి. కొన్ని వేల కాగితాలు జిరాక్స్ ఇచ్చామండి. ఉమ్, రికార్డు 1-2 కాగితాలు కాదు, మీకు పెట్టింది ఇంకా తక్కువే. అవును, అవును. మీకు పెట్టింది తక్కువే. కోర్టు కాగితాలు అంటే కింద నుంచి పై దాకా ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చింది, కోర్టు కాగితాలు ఇచ్చింది, మళ్ళీ వేరే అదే. ధర్మకర్త కింద ఇచ్చిన కోర్టు కాగితాలు ఇంచుమించు ఒక 500 కాగితం ఉంటుందండి. ఉమ్, 500 కాగితం తెలుసుగా నేను ఎవరు అడిగితే అలా ఇచ్చి చేసి 20 సంవత్సరాల నుంచి నేను ఇచ్చిన కాగితాలు ఇవ్వాలని అధికారం లేదండి. దేవస్థానం వాళ్ళకి ఇచ్చాను, కమిషనర్కి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఎవ్వరు కూడా ఈ భూమి కోసం ఒక్కటి న్యాయంగా మాట్లాడుతున్న ఏమన్నా బెదిరింపులు ఉమ్, ఏం చేసుకుంటావు చేసుకోవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు ఆఖరికి దేవస్థానం మినిస్టర్కి ఇచ్చారండి. ఓకే. మినిస్టర్ గారికి ఎప్పుడు 2014లో అప్పుడు దేవస్థానం భూమి మీకు ఎవడ ఇచ్చిందని చెప్పి అధికారంగా మాట్లాడలేదండి. ఇచ్చిన కాగితాలు చదవకుండా ఉమ్, దేవస్థానం అదే మాకు చెప్పడం తెలియకపోవచ్చు. అదే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దేవస్థానం అసలు ఆ గుడి కట్టించింది మీ తాతగారు వాళ్ళు, సార్ మా ముత్తాత గారు ముత్తాత గారు కట్టించారు. తర్వాత మా తాతగారు ధర్మకర్త కింద కొనసాగారు. ఆయన కోర్టు ఇచ్చిందండి. ఉమ్, కానీ చైర్మన్ ఈయన తర్వాత ఈయన కుటుంబీకులు ఎవరో ధర్మకర్త కింద కొనసాగాలి, ఉమ్, ధర్మకర్తలు తీసేయమని చెప్పని కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అదే. దాన్ని పూర్తిగా రద్దు చేయమని చెప్పలేదు అని చెప్పని చెప్పిందండి. అదే అండి. లేదు, అర్థమైంది సార్. ఇది మాట్లాడదాం ఒకసారి డెఫినెట్గా. అది ఎంత దారుణం అంటే సార్ ఇది ఎస్, ఎస్, ఏంటంటే చెప్పాల్సిన చిన్న విషయం కూడా ఉంది అప్పుడైంది. చెప్పండి. కూడా ఒకసారి మీరు పట్టించుకుంటారని చెప్తాను. ఒక్కసారి లైన్ ఇవ్వండి సార్.
నమస్కారం ఉమ్. యాభై చేసుకుంటాం సార్. చెప్పండి. ఈ భూమి కోరంగి కాటూరు ఉన్నవి ఇంచుమించు 17-8 ఎకరాలు పంతులు గారు ఇచ్చాం సార్. ఉమ్, ఆ భూములు దేవస్థానం పేరు మీద ఉంటాయి. అవును. అయితే ఈ పంతులు గారు మేము ఏమైనా మాట్లాడితే ఆ భూములు నీకెందుకు నేను ఇవ్వదు, ఎందుకంటే ధర్మకర్త కింద మేము అడిగే వాళ్ళం తప్ప ఆ భూములు మాకు ఇవ్వని చెప్పి మేము ఎప్పుడు అడగలేదండి. ఉమ్, ఎందుకంటే ఆయన తర్వాత ఆయన అంటే వంశపారంపర్యంగా కొనసాగుతూ వచ్చేవాడు అతను. ఉమ్, అతను డెవలప్ అయ్యాడు, అతను పిల్లల్ని డెవలప్ చేశాడు, అతను మనవాళ్ళని డెవలప్ చేసుకున్నాడు. ఆ మనవాళ్ళు కూడా డెవలప్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఉమ్, ధర్మకర్తలు ఆస్తుల్ని ఆశించండి మమ్మల్ని నాశనం అవ్వాలని కోరుకున్నది పంతులు గారు నేనండి. ఎవరండి ఆయన పేరేంటి? ఆయన పేరు కొండవీటి శివరామకృష్ణ అండి. ఇది కొండవీటి శివరామకృష్ణ. ఓకే. ఇంటికి అబద్ధం చెప్పొచ్చు కానీ కాగితం అబద్ధం చెప్పదు కదా సార్. అవును, అవును. అతను కోర్టుకు వచ్చి సాక్ష్యం కూడా చెప్పాడు. వేలుగానండి యజమాని మాకు యజమాని ఇప్పుడు కూడా తిట్టు వసూలు చేసి నాకు ఇమ్మని చెప్పినప్పుడు అధికారులు అవ్వలేదని చెప్పాను. మాట వాస్తవం అంటే ఆ ల్యాండ్ సర్వీస్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఇతను రాసి సాక్షి సంతకాలు పెట్టిన కాగితాలు ఉన్నాయి సార్. అది ల్యాండ్ సర్వీస్ సెటిల్మెంట్ ఆఫీసర్ వాళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో. ఇది కాకుండా దీని పక్కన ఇంకోటి ఎప్పుడు ఉంటుంది సార్. ఓకే. అది అసలైన భూ రాశారు. అది దానికి 500 ఎకరం భూ రాశారు సార్ మా పూర్వీకులు. ఓకే. 500 ఎకరం కృష్ణారాయణ దాని పక్కనే ఆ ఈ గుడి కట్టినానే ఆ భూమికి రాశాడు. అవును. మొత్తం యావదాస్తాను సార్. కానీ ఆ గుడికి నిజంగా పంతులు ఆ గుడిలో పనిచేసే పంతులకి పూజారులకి ఆదాయం సరైన జీతాలు ఇవ్వట్లేదు సార్. అది ఓకే. మరి ఏమవుతుంది సార్, ఇది డబ్బు అంతా మొన్న ఇంచుమించు ఒక 10 ఏళ్ళ కింద పేపర్లో పడింది. ఓకే. మధుకిరణ్ ఇది నేను ఒక స్పెషల్ కేసు కింద తీసుకుంటాను. దీన్ని మనం పూర్తి డీటెయిల్గా ఒక రోజు మాట్లాడుకుందాం. నేను యాజ్ ఆఫ్ నో ఏంటంటే మీరు పంపించింది చూసి ఇక్కడ జరుగుతుంది తాళరేవుకి సంబంధించి అనుకున్నాను, కానీ ఇది చాలా పెద్దది ఉంది. రెండు టెంపుల్ కి సంబంధించింది. ఎస్ మనం మాట్లాడదాం డెఫినెట్గా మనం మాట్లాడదాం. నేను మళ్ళీ టచ్లోకి వస్తాను మీకు. దీని మీద కోర్టులో కూడా కేసు వేసాను సార్, ప్రజెంట్ నడుస్తుంది. షూర్ 2015లో వేసాను కేసు. షూర్ అండి ప్రజెంట్ హీరింగ్ వస్తుంది. కానీ ఏంటంటే అన్ని ఆధారాలు ఉన్న పట్టాదార పాస్పోర్ట్ రావడానికి కానీ అది చేయడానికి కానీ అడ్డుపడడంలో పంతులు గారికి సహకరించిన డిపార్ట్మెంట్ దేవస్థానం ఉన్నంత వరస్ట్ ఇంకోటి ఉంటదండి. డెఫినెట్గా మనం మాట్లాడదాం. మధుకిరణ్ మాట్లాడదాం అండి. అది జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం కానీ ఇది కానీ ఆర్డీఓ ఎస్ నేను అదే చెప్తున్నా. ఇది సెపరేట్ సబ్జెక్ట్ కింద మనం ఒకసారి మాట్లాడదాం. టోటల్ డీటెయిల్స్ ఇన్ అండ్ అవుట్ మాట్లాడదాం సార్. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఇదేంటంటే 22A కాబట్టి ఓవరాల్ కాబట్టి నేను తీసుకుంటాను మొత్తం అంతా డీటెయిల్స్ తీసుకుని మాట్లాడతాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎండోమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నేనే అనుకున్నాను రద్దు చేసేయాలా ఇది అని చెప్పాను. బెటర్ రద్దు చేసేస్తే అయిపోతుందేమో. జీతాలు ఇచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి చేయడానికి అవుతున్నాయి. కొంతమంది స్వార్థపరులు కూడా ఉంటారు. ఎవరో ఆ టెంపుల్ అర్చకులు ఎవరో కానీ సమాజానికి హితం చెప్పాల్సినటువంటి వాళ్ళను దేని మీదకి ఆశపడుతున్నాం ఏంటి అనేది కూడా ఆలోచన అనేది కూడా ఉండాలి. ఇలాంటి పనులు చేస్తే భగవంతుడు ఏదో క్షమించేస్తాడు అయిపోతుంది అనుకుంటే కష్టం. అది కర్మఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ హలో నమస్తే అండి. వీరబాబు గారు నమస్కారం. నమస్కారం సార్. కలెక్టర్ గారిని కలిసాం సార్. ఈ రోజు మొన్న వారం కలిసామండి, ఈ రోజు కలిసామండి. ఓకే. ఎంఆర్ఓ గారిని పిలిచారండి. పిలిచి అప్లికేషన్ అని తీసుకుని ఫైల్ తయారు చేయండి, పైనుంచి మాట్లాడతాను నేను అన్నారండి. ఇలా ఒక బోర్డులో ఉందన్నారండి. ఒక బోర్డులో ఉంది సార్ ఇది అన్నారండి ఎంఆర్ఓ గారు. ముందు 2 నెలలు పెట్టాను సార్. ఈ సంవత్సరం 2 నెలలు పెడితే అదే సార్ మీకు ఫామ్ పంపించాం కదా అది ఇచ్చారండి. ఇప్పుడు దాకా వాళ్ళ రెస్పాన్స్ ఏం చెప్పలేదండి. మళ్ళీ మనం పెట్టామండి. ముందు ఈ రోజుకి వారం అవుతుందని పెట్టి మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఉన్న రైతులు పెట్టారండి, ఇంకో 4 రైతులు. ఓకే. అది సార్ కలెక్టర్ గారు మాకు దగ్గరలోకి వచ్చారు సార్. పిడాపురం వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కదా. అదేనండి అదే. ఇక్కడ వారం వస్తున్నారండి. మధ్యలో ఆయన లీవ్ లో ఉన్నారు కదండి. ఓకే. సో మొత్తానికి మూవ్ అయిందంటారు ముందుకి. ముందే అనుకుంటున్నానండి. కలెక్టర్ గారు అన్నారండి ఈ రోజు అన్నారు ఫైల్ రెడీ చేయండి, ఇది నేను పైనుంచి మాట్లాడతాను ఒక బోర్డులతో అన్నారండి. ఓకే. అయితే అది లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటనేది ఒకసారి అయిన తర్వాత చెప్పండి సార్, మళ్ళీ మనం మాట్లాడదాం. మళ్ళీ
నెక్స్ట్ వీక్ వెళ్తాం సార్. ఓకేనండి రైట్ సార్. వెళ్ళి ఇంకా ఉన్నారు సార్, ఇంకా 10 మంది రైతులు ఉన్నారండి, వాళ్ళు కూడా పెడతారండి. తప్పకుండా సార్. రైట్. సో ఇవాళకి ఫోన్ కాల్స్ ఇవ్వండి. అలాగే మొన్న వీడియో కింద కూడా కొంతమంది కామెంట్స్ పెట్టున్నారు, అందులో కూడా కొన్ని మెన్షన్ చేస్తున్నారు. లెట్ మీ చెక్ దట్. మాజీ సైనికులకి ఇచ్చినటువంటి భూములు అన్న దాని మీద చెప్పారు. అలాగే నిన్న రెవెన్యూ రద్దు చేయాలా అన్న దానికి సంబంధించి వీడియో చేస్తే దాని మీద పెట్టినటువంటి కామెంట్స్, రద్దు చేయాలి అనేటువంటిది ఇదంతా ఓకే, దట్స్ ఫైన్. విస్సాపరగడ శ్రీరామమూర్తి గారు, అయ్యా 12/1/2026న పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లో 22A సమస్య పరిష్కారం కొరకు అర్జీ పెట్టాను. 6 నెలలైనా ఫైల్ కదలడం లేదు, జేసీ గారికి ఫైల్ పంపడం లేదు. మొదటిసారి 105 రోజులు టైం ఇస్తే తాడేపల్లిగూడెం తహసీల్దార్ కానీ ఏ రెవెన్యూ అధికారి కానీ కనీసం ఫీల్డ్ విజిట్ కూడా చేయకుండా తప్పుడు ఎండార్స్మెంట్తో నిబంధనలకు విరుద్ధంగా, అనగా నాకు ఇచ్చిన నాతో ఫోటో తీసిన ఎండార్స్మెంట్ వేరు, వారు క్లోజ్ చేసిన ఎండార్స్మెంట్ వేరు, మళ్ళీ రీఓపెన్ చేస్తే మరలా 105 రోజుల కాల పరిమితి ఇచ్చారు. 17 ఆగస్టు 2026తో జేసీ గారికి లాగిన్లో ఓపెన్ అయిన కాల పరిమితి కూడా ముగుస్తుంది. అంటే 7-8 నెలలైనా ఒక ఫైల్ కూడా పరిష్కారం కాకపోతే ఏం చెయ్యాలి? కనీసం తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఫైల్ జేసీ గారికి పంపలేదు. పక్కా ప్రైవేట్ భూమి 22Aలో ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వకుండా పెట్టారు. 10 ఏళ్ల నుండి 24 మంది ఇండ్ల వారు చాలా ఇబ్బంది పడుతున్నాం కనుక 22A సమస్యలు, భూమి సమస్యల మీద వచ్చిన అర్జీలు, పీజీఆర్ఎస్లు, రెవెన్యూ క్లినిక్లో వచ్చిన పిటిషన్లు పరిష్కారం కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి వల్ల కావడం లేదు. ఏళ్ల తరబడి ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. వీటిపై మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా వేరొక డిపార్ట్మెంట్ వారిని, అనగా అదర్ దాన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని టీమ్స్గా వేస్తే వారి ద్వారా పరిష్కారం అవుతాయి. అందరూ ఆలోచన చేయండి. నా అర్జీపై సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీరామూర్తి గారు, ఒకసారి మీరు నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను సార్. డెఫినెట్గా మా నంబర్ ఆల్రెడీ వీడియోలో ఉంది. ఒకవేళ మీరు చేసినట్టయితే నేను మిస్ అయ్యాను అనుకుంటే కనుక నేను మళ్ళీ చెక్ చేస్తాను, నాకు వాట్సాప్ ఒకసారి చేయండి. ఎన్ యుగంధర్ వక్ఫ్ బోర్డ్ కేసు ఇందాక మాట్లాడినట్టున్నాం అది. అలాగే వీరి పేరు ఆర్ఎండి. నాకు 1.5 పొలం కష్టపడి సంపాదించాను. 2014లో CRDA శివార్లోకి వచ్చింది. అప్పు చేసి పర్మిషన్లు తెచ్చాను, విపరీతమైన లంచాలు ఇచ్చాను. కానీ వైసీపీ గవర్నమెంట్లో ల్యాండ్ టైటిలింగ్లో వ్యవసాయ పొలంగా రెవెన్యూ వాళ్ళు మళ్ళీ మార్చేశారు. కలెక్టర్ వద్ద గ్రీవెన్స్ 2 సార్లు పెట్టి 2 సంవత్సరాల నుంచి తిరిగినా ఎవరు నో రెస్పాన్స్. పిల్లలు చదువులు ఆగిపోయి కుటుంబం రోడ్డున పడిపోయాను సార్. సార్, లంచాలు ఇవ్వడమే నేరం. సరే, మీరు తెచ్చుకున్నారు, అది అయ్యింది. వాళ్ళు చేయాల్సినటువంటి పని, లంచాలు తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మొహం మీద పెట్టండి. పీజీఆర్ఎస్లో ఎవరెవరు తీసుకున్నారో పెట్టండి, ఎందుకు లంచాలు తీసుకున్నారో వాళ్ళు పెట్టండి. లంచం అనేది తప్పు సార్ అది. మరి ఇక గవర్నమెంట్ వాళ్ళు ఇది ల్యాండ్ టైటిలింగ్లో చేశారు అన్నారు. కలెక్టర్ గ్రీవెన్స్ 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా లేదు, పిల్లల చదువులు ఆగిపోయాయి, రోడ్డున పడ్డామంటున్నారు. మరి ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఏముంది అంటే? ఈ ఉద్యోగులు ఉన్నది దీనికి ప్రజల కోసం పనిచేయడానికా, లేదంటే వచ్చి జీతాలు తీసుకుని వెళ్ళడానికా? రెవెన్యూ డిపార్ట్మెంట్ని రద్దు చేయాలి అంటే ఏపీలో రైతుల్ని పట్టి పీడిస్తున్న రెవెన్యూ సమస్యలు ఒక్క దెబ్బగా పోతాయి. ఎంత త్వరగా రద్దు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నట్టు. ముఖ్యమంత్రి గారు గమనించండి ఒకసారి. ఇక్కడ సత్యనారాయణ గారు, రెవెన్యూ శాఖను రద్దు చేస్తే సగం దరిద్రం పోతుంది, భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేయాలి, అటవీ భూములు మళ్ళీ నిర్వచించాలి. ఎందుకు అనంటే ఇప్పుడు అటవీ భూములు, కాలువ భూములు అంటే వాటిని నిషేధిత జాబితాలో పెడుతున్నారు. ఈ కారణంగా జనావాసాల్లో ఉన్న అటవీ భూములు అంటూ లంచాల కోసం బ్రిటిష్ వాడి పదాలు, నవాబుల నాటి పదజాలం వాడి ప్రజలకి అర్థం కావడం లేదు. పహాణి, ఆర్ఎస్ఆర్ ఇంకా ఏవేవో పేర్లు చెప్పి రెవెన్యూ ఆఫీసులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ చుట్టూ తిప్పించుకుని లంచాలు ఇస్తే కానీ పనిచేయడం లేదు. గిడుగు రామ్మూర్తి గారు మళ్ళీ పుట్టాలేమో. వాసు, డాక్యుమెంట్ రైటర్స్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తులను అడ్డం పెట్టుకొని మెజారిటీ రిజిస్టర్, సబ్ రిజిస్టర్లు కోట్లు అవినీతి సొమ్మును వెనకేసుకుంటున్నారు. కానీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్స్ పోతాయని చెప్పి ఎవరూ నోరు మెదపరు. వాసు గారు, మరి దీనికి ఎలాగా ప్రభుత్వం స్పందిస్తుందనేది చూడాలి. ఇది ఒకటి. అలాగే ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తున్నారు అని చెప్పి లాస్ట్ టైం చేసిన దాంట్లో కూడా కొన్ని కామెంట్స్ చేసున్నారు. స్వరూప్ గారు, అమ్మ నేను మీతో మాట్లాడాను, గతంలో కూడా మనం చెప్పున్నాం అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది. ప్రభుత్వం ఏ విధంగా ఒక మిలిటరీలో పనిచేసినటువంటి ఆఫీసర్ ల్యాండ్ని ఇది చేస్తున్నారు అన్నటువంటిది కూడా. అలాగే అక్కడ ఈ హైటెన్షన్
ఇది మన ఎలక్ట్రిక్ టవర్ వేయడం ఇదంతా కూడా అడ్రస్ చేస్తున్నాము. హోప్ అది తొందరగానే క్లియర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గెలిచినా ఓడినా దేశంలోకెల్లా సంపన్న సీఎంలైన చంద్రబాబు గారికి కానీ జగన్ గారికి కానీ గెలిచినా ఓడినా పోయేదేమీ లేదు. కానీ 22A అన్యాయానికి గురైన లక్షలాది రైతు కుటుంబాలు తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసి పట్టాలు రిజిస్ట్రేషన్స్ ఉన్న పొలాలను అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోవడానికి లేక కుమిలికిపోవడం ఇప్పటికి 10 ఏళ్లు నిండాయి. కాస్త మానవత్వం అధికారులే కాదు ముఖ్యమంత్రి గారు కూడా చూపితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బాధితులకి అండగా ఉంటారు అని వెంకట సుబ్బారావు గారు చేసినటువంటి వ్యాఖ్యానం. మంచి మాట సార్. PGRS is one of the failure programs of government of Andhra Pradesh, Kutumi government. I am from Cherkuru village in Parsuru Mandal, Bapatla district, Parsuru assembly constituency. I have submitted 10 public grievances which relates to protection of government lands, water tanks, beds, burial grounds, R&B roads, Gram Panchayats. Out of the about 10, only one public grievance, misappropriation of Gram Panchayat funds, which was entrusted to Bapatla District Divisional Development Officer, was resolved to some extent, where an amount of 14 lakh plus was identified misappropriated just on figures verification, not physically verification. All the public grievances closed with false information submitted by the village panchayat secretary. No action on him, though misappropriated Gram Panchayat funds 14 lakhs plus till today. Em cheppali sir? If the PGRS is working like this, grievance ever clear chesedi? 2019కి 2008కి ముందు కూడా 22Aలో వేశారు. ఎంఆర్ఓలు ప్రతి సంవత్సరం 22A సర్వే చేసి పంపాలా. 20 సంవత్సరాల నుంచి కూడా పాతవే పంపుతూ ఉన్నారు. అందుకే ఈ పెండింగ్లో ఉన్నాయి, అడిగితే దండుకోవాలని. శివగారు, సార్, వీఆర్ సీనియర్ సిటిజన్స్ ఫ్రమ్ వెంగళాయపాలెం గ్రామ పంచాయత్, నల్లపాడు రూరల్ మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. రిక్వెస్టెడ్ మెనీ టైమ్స్ ఇన్ PGRS గుంటూరు ఫర్ రిమూవల్ ఆఫ్ 22A 1B. We 9 families purchased house plots in 1984, an extent of 1.69 cents, aimed for rural housing. The collector said that this land survey number 1239/3 was in Vagu Poramboku as per RSR 1908. వెళ్ళండి సార్, చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు, కృష్ణదేవరాయలు, ఇంకా మాట్లాడితే రామాయణ కాలానికి కూడా వెళ్ళి అవునా తోలు వాటి మీద రాగి రేకుల మీద రాసినటువంటి శాసనాలు, దాని మీద ఉన్నటువంటి భూములు తీసుకొచ్చి చెప్పండి. మాట్లాడితే 1908 ఆర్ఎస్ఆర్, 1930 ఆర్ఎస్ఆర్, ఎన్ని ఆర్ఎస్ఆర్లు తీసుకొస్తారు అర్థం కాంది. మరి 84లో వీళ్ళు కొన్నప్పుడు అప్పుడున్నటువంటి అధికారులు ఏం చేశారట? ఎందులో ఉందని వెరిఫై చేసుకోకుండా. అప్పుడు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కదా, ఏమని చెప్పాలి? ఇలాంటి దిక్కుమాలను అన్నీ కూడా కనిపిస్తూ ఉంటే ప్రభుత్వాలను ఎలా నమ్మాలి? ప్రభుత్వాలని కాదు ఇక్కడ బేసిక్గా, అసలు ప్రభుత్వ ఉద్యోగాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ముందుగా స్టాంప్ అండ్ రిజిస్టర్స్ ఎలా నమ్మాలి? వీళ్ళందరినీ ఎలా నమ్మాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కుప్పంలో ఆయన కొనుక్కున్నటువంటి భూమిని ఎవడో కబ్జా చేశాడని చెప్పి దాదాపుగా వాళ్ళు తిరిగి అక్కడ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి అయ్యా ఇదిగో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని చెప్పి వెళ్ళి మరీ తెచ్చుకున్నారు సార్. మరి మిగతా వాళ్ళు కూడా మీలాగా సామాన్య ప్రజానికమే కదా సార్, ఓట్లేసి గెలిపించారు కదా సార్. కాస్త దయ చూడండి సార్. బట్ ఒకటే సార్ దీంట్లో చెప్పేది ముఖ్యమంత్రి గారికి ముందుగా మీరు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. నేను సభ పెట్టిన చోట కల్లా వెళ్ళి అక్కడ నేను 1000 మందికో 500 మందికో ఈ భూములు ఇలా అయిపోయాయని చెప్తాను అంటే అది నడవదు సార్, అది నడవదు. మిగతా పనులు పెట్టుకోవాలి, వీటితో తీసుకోవాలంటే కష్టం సార్. ఇక్కడ ఎవడు ఎలా ఎప్పటిదాకా ఉంటారో కూడా తెలియనటువంటి పరిస్థితులు, వాళ్ళ అవసరాలు ఏంటో తెలియదు. అవసరానికి అమ్ముకోవడానికి భూమి ఉపయోగపడకపోతే ఇంకా దేనికి సార్ వాళ్ళకి? ఎందుకని వచ్చింది అదంతా? మీరు మొన్న చెప్పారు, మంచి ఐడియానే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయండి, డేటా అనలిటిక్స్ని యూజ్ చేయండి, డిజిటలైజేషన్ చేయండి అని. మరి డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా చేయాలి అన్నప్పుడు దానికి తగ్గ మెకానిజం ఎక్కడుంది? ఇప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని వీళ్ళనే పెట్టుకుని అదే చేస్తామంటే ఈ తప్పులు తడకలే కదా మళ్ళీ అందులోకి కూడా పోయేది. మరి ఏం చేయాలి? దీనికి నిర్ణయం మీ చేతుల్లో ఉంది, లేదు అంటే నిర్ణయ అధికారం ప్రజల చేతుల్లో ఉంది. రేపన్న రోజు చాలా బలంగా ఉంటుంది దాని ఇంపాక్ట్ అనేది. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్కి ఒక నమ్మకం అనేది వస్తుంది, పెట్టుబడిదారుల దగ్గర కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ప్రజల్లో నమ్మకం కోల్పోతే అది వేరుంటుంది సార్. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. సో ఇదండి ఇవాళకి 22Aకి సంబంధించినటువంటి ఏదో చిన్న ప్రయత్నం. నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి నేను కాల్ చేస్తూనే ఉంటాను. ఎవరికైతే చేయలేదో దయచేసి క్షమించండి. నేను చూసి మళ్ళీ నేను చేస్తాను. ప్రతి ఒక్క సమస్యని కూడా అడ్రస్ చేద్దాం. అందరి పోరాటం ఒకటే, ఎవరి భూమి వాళ్ళకే దక్కాలి, ఎవరి భూమి వాళ్ళకే దక్కాలి.
ప్రభుత్వం నిర్దయగా 22 ఏం తీసుకొచ్చి అందులో ఎండోమెంట్ని లేదంటే వక్ఫ్ బోర్డ్ని లేదంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు మొత్తం ఇవన్నీ కూడా రద్దు చేసి పడేసేయండి. పైసా ఉపయోగం లేదు, ఎవ్వడికి పైసా ఉపయోగం లేదు, వీటి వల్ల తీసేయండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.